సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయము, అక్కడ సౌందర్యం గురించి, ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఒక సౌందర్యం గురించి మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. జాగ్రత్తగా చూడండి. ఈ స్త్రీ ఏంటంటే అండి, ఏ బుద్ధి? సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. బా, ఈమె రూపసి, కానీ రూపసి అని చెప్పేదానికన్నా ముందు సుబుద్ధి గలదే. అంటే ఆమెలో ఉన్న అందం ఏంటి? సుబుద్ధి. ఈరోజు మనలో ఉండాల్సిన సౌందర్యం ఏంటి? సుబుద్ధి అనే సౌందర్యం. అంతేగాని జనాలను ఆకర్షించేటట్టుగా తయారయ్యేది అది కాదు. ఈనాడు అది ఎక్కువైందా లేదా సమాజంలో? జనాలను ఆకర్షించేది. ఇప్పుడు తప్పు అంటారా, ఒప్పు అంటారా? ఇంట్లో మాత్రం కూలి పని చేసుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటారు. భర్త ముందు ఉండాల్సింది సౌందర్యంగా భర్త ముందా, లేకపోతే బయట సమాజంలోనా? ఏ స్త్రీలైనా అడగండి, భర్త ముందు అందంగా కనిపిస్తారా? వాళ్ళు పనికి మాలోలా కనిపిస్తారు భర్త ముందు. మన సౌందర్యాన్ని కోరింది ఎవరో? మన ప్రభు. ఆయన మన భర్త, మన కర్త. ఆయనకు కావాల్సిన సౌందర్యం మనం కలిగి ఉందామండి. స్త్రీలు నేను ఏదో అంటున్నానని గౌక్కున్నాను అనుకునేరు. స్త్రీలైనా పురుషులైనా మనకు ఉండాల్సిన సౌందర్యం ఏంటో చెప్పనా? సుబుద్ధి. చెప్పండి. ఏ బుద్ధి? సుబుద్ధి. ఆ సుబుద్ధి ఉన్న వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో సౌందర్యవంతులు. ఆమేన్. అలాంటి సుబుద్ధి కలిగిన వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దావీదుకి ఎప్పుడు తోడున్నాడా? ఎప్పుడు తోడున్నాడు. దావీదుకి ఎప్పుడు తోడుంటాడు? కారణం ఏంటో దేవుడే చెప్తాడు. చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. 14వ వచనం. ఓకే. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా తనకి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఇంతకీ దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడు? మంచిగా అందంగా ఉన్నాడు కాబట్టి. ఆ అందం కాదు, ఈ దావీదుకున్న అందం ఏంటో చెప్పనా? సుబుద్ధి. ఏ విషయంలో సబుద్ధి అండి? కొంతమంది సుబుద్ధి ఎవరి విషయంలో చెప్పనా? వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతో సుబుద్ధి. నేను మంచోళ్ళకి చెడ్డోళ్ళకి అంటే వీళ్ళ మంచోళ్ళ దగ్గర సుబుద్ధి, మంచోళ్ళ కానోళ్ళ దగ్గర అంతేనంటారా? దాని అర్థం అంతే కదా. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున అందరి విషయంలో, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ మనం ఏ బుద్ధి ప్రదర్శించాలి? సుబుద్ధి. చెప్పాలి. ఏ బుద్ధి? సుబుద్ధి. అలాంటి సుబుద్ధి మనం కలిగి ఉంటే మన దేవుడు ఎప్పుడు మనకు తోడు ఉంటాడు. ఎందుకు తోడుకుంటాడు చెప్పనా? ఆయనకి చాలా అందంగా కనిపిస్తామండి మనం. కనుక ఇప్పుడు దేవుని దృష్టిలో అందంగా ఆ భర్తకు కర్తకు అందంగా కనబడాలా, లేకపోతే లోక మనుషులకు అందంగా కనబడాలా? లోక మనుషులకు అందంగా కనబడితే ఎగరేసుకెళ్ళిపోతారు. అది పరిస్థితి. అందంగా కనపడిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇక అవన్నీ నేను చెప్పాలా? మీకు తెలుసు. వాళ్ళ జీవితం చిత్రం చేసేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఈరోజు చిన్న వయసు అని లేదు, పెద్ద వయసు అని లేదు, పూసుకునేదే ఎక్కువైపోయింది. ఈరోజు జడ కూడా వేసుకోవట్లేదు జనం. అవునండి. నేను ఒక పెళ్ళికి వెళ్ళా, ఎక్కడో అడగొద్దు, చిట్నారులోనే ఓ పెళ్ళికి వెళ్ళా. ఆ పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు కొంచెం లేటుగా వచ్చింది. అలా సహజం కదా, ఎందుకంటే తయారవటానికి, పూసుకుంటానికి అన్నిటికీ చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది, చాలా వెయిటింగ్ ఉన్నాను నేను. వెయిటింగ్ టైంలో ఇప్పుడు వచ్చిందండి పెళ్లి కూతురు. లోనికి ఎంటర్ అవ్వగానే ఎట్ట కనబడింది చెప్పినా నాకు? అంత చిందారంగా అది అంత జుట్టు అంతా మీద పడిపోయి అదంతా కనిపిస్తే నేను అన్నాను, విజయ పాపం ఈమె హడావిడిగా పాపం ఈమె దూకోవటానికి కూడా ఈమెకి పాపం అవకాశం ఎవరు చెప్పలేదు. కాస్త దువ్వెని తీసుకొని, లేకపోతే ఆ తల కొంచెం అలా వెనక్కి అనొచ్చు. ఊరుకొని, మీరు ఊరుకొని అంటుంది. ఊరుకొని అంటే పాపం ఆ పిల్ల చూడు, పాపం కాస్త నీ హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ఆడదానివి కదా, నేను గౌక్కొని ఆ పని చేయకూడదు, నువ్వు చేయొచ్చు కదా అన్నాను. ఇప్పుడు అదే స్టైల్ అండి.
ఓహో, ఈ పనికి మాలిన స్టైలా, జుట్టు వేదేసుకోవడం అది స్టైలా? చూడండి బుద్ధిగా మీరంతా ఎలా వచ్చారో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో అక్కడెక్కడ చూస్తూ ఉంటాను. పాపం వాళ్ళకి పోషణ కూడా లేనోళ్ళు, తలకు నూనె కూడా పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు పోషణ లేనోళ్ళు, అలా గమనించారా? అట్లాంటి వాళ్ళు చూపిస్తాడు, ఆ తలంతా చిరిగిపోయి చెంపిరిగా అదో రకంగా ఉంటుంది. ఇప్పుడు సమాజానికి అది ఫ్యాషన్ అయిందండి. ఇదివరకు పాపం కడు పేదోళ్ళు, రెండో ప్యాంట్లు లేనోళ్ళు ప్యాచ్లు వేసుకొని ఉన్న ఆ ప్యాంట్ వేసుకొని పాపం అదే ప్యాంటుతో ఉంటే, నేను అన్నాను ఒకళ్ళని చూసి, పాపం వీళ్ళకి ఇంకో ప్యాంట్ లేనట్టుంది పాపం, ఆ చిరిగిపోయిందే పాపం వేసుకుంటున్నారు వీళ్ళు అంటుంటే, ఊరుకుండా ఈ స్టైల్ అండి. ఇప్పుడు ఏంటంట, చిరిగిపోయింది స్టైల్ అంట. ఇప్పుడు మామూలు ప్యాంట్ ఎంతో చెప్పినా 1500, చిరిగిపోయిన ప్యాంట్ ఎంతో చెప్పినా 5500. ఏది మోకాల దగ్గర ఒకటి చిరిగిద్ది, తొడ మీద ఒకటి చిరిగిద్ది. చూసారా ఎప్పుడన్నా? ఇది మగోళ్ళు వేశారంటే సిగ్గు లేని ఎదవలు వేశారనుకోవచ్చు, మరి ఆడోళ్ళు కూడా ఏసు రక్తమే చెప్పు. వద్దులేండి బాబు, లేని మనకు వద్దులేండి ఆ గొడవలు. ఎందుకంటే మనకి అసలు వద్దండి, వద్దు. ఈ సౌందర్యం కాదు, ఈ సౌందర్యం మనుషులు చూస్తారు ఇట్టాని పనికిమాలిన సౌందర్యాలు. మన దేవుడు నచ్చే సౌందర్యం మనం కలిగి ఉండాలి. దేవుడు మెచ్చే సౌందర్యం, అదే సుబుద్ధి. అన్ని విషయాల్లో సుబుద్ధి, అందరి విషయంలో సుబుద్ధి. అలాంటి సుబుద్ధి కలిగి ప్రవర్తించే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్.